హలో సోల్జర్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా గ్యాప్ వచ్చింది ట్విట్టర్ స్పేస్కి. ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుందాం వన్ బై వన్. ఓకేనా? ఫస్ట్గా నేను అడ్రస్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ట్రేడింగ్లో మనం సక్సెస్ అవ్వాలన్నా సరే, ఫెయిల్ అవ్వాలన్నా సరే మన చేతుల్లో ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, హార్డ్ వర్క్ మన చేతిలోనే ఉంటుంది, స్కిల్ నేర్చుకోవడం మన చేతిలోనే ఉంటుంది, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసేదానికి మన చేతిలోనే ఉంటుంది. సో ఇవంతా ఎవ్రీథింగ్ మన కంట్రోల్‌లో ఉంటది. మన కంట్రోల్‌లో ఉన్న థింగ్స్‌ని మనం ఎంత నీట్‌గా, క్లియర్‌గా డీల్ చేస్తామో, దాన్ని బట్టి అవుట్‌పుట్ అనేది ఉంటది. ఓకే. సో ఇప్పుడు అవుట్‌పుట్ ఒస్తుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. దాన్ని రివ్యూ చేస్తున్నామా లేదా అనేది గూడా అంతే ఇంపార్టెంట్. రివ్యూ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాఫిట్ అయ్యామనుకో. ఓకే. ఎవ్రీబడీ లైక్స్ ప్రాఫిట్స్ రైట్? సో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అంటే. ఆవిడ ఖచ్చితంగా దాన్ని కూడా రివ్యూ చేయరు. ఆ ఎగ్జిక్యూషన్ ఇన్ ద సెన్స్ ఒక ట్రేడ్ ప్రాఫిట్ అయితే దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేయరు. మోస్ట్ ఆఫ్ దెమ్ 99.9% చేయరు. దాన్ని రివ్యూ చేయాలి. లాస్ అయిందంటే ఆ రోజు మనకి నిద్ర పట్టకూడదు. అంటే అయ్యో! లాస్ అయిపోయామే అలా తల బాదుకోవడం గాదు. ఎందుకు లాస్ అయింది? ఎక్కడ లాస్ అయ్యాం? ఎలాగ లాస్ అయ్యాం? అది రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయ్యామా? లేదంటే ట్రేడ్ ఎగ్జిక్యూషనే తప్పు చేశామా? రాంగ్ టైమ్‌లో చేశామా? లేకపోతే అసలు కాన్సెప్ట్సే మనకి తెలీదా? ఇవన్నీ కీ రోల్స్ ప్లే చేస్తాయి. ప్రతి పాయింట్ కీ రోల్ ప్లే చేస్తది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయ్యామనుకో. ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఎగ్జాంపుల్ ఒక ఫండెడ్ అకౌంట్ తీసుకుంటే వాళ్ళేమో 3 కాంట్రాక్ట్స్ ఇస్తారు. ఓకే. 3 కాంట్రాక్ట్స్ అలో ఉంటది. లేదా 5 కాంట్రాక్ట్స్ కూడా ఇస్తారు 50,000 అకౌంట్‌కి. నువ్వు 5 కాంట్రాక్ట్స్ పెట్టి నువ్వు ట్రేడ్ చేయొచ్చు అని కూడా ఉంటది. సో, ఇప్పుడు నీకు వాడు 5 కాంట్రాక్ట్ ఇస్తున్నాడు గదా! అని చెప్పి నువ్వు నీ అత్యాశతో కావచ్చు, లేకపోతే అది తెలియక కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎప్పుడైతే దాన్ని 1 లాట్‌తోనే నువ్వు చేసి, 1 లాట్‌తోనే నువ్వు ఎగ్జిక్యూట్ చేసి, 1 లాట్‌తోనే 1 లాట్ ఆర్ కాంట్రాక్ట్ ఈస్ సేమ్. సో, 1 కాంట్రాక్ట్‌తోనే నువ్వు ఎగ్జిక్యూట్ చేసి, 1 కాంట్రాక్ట్‌తోనే ఆ రిస్క్‌ని నువ్వు మేనేజ్ చేసి, 1 కాంట్రాక్ట్‌లో నువ్వు ఎలా రిస్క్‌ని మేనేజ్ చేస్తున్నావు? నువ్వు చేసిన ట్రేడ్‌ని నువ్వు బ్రేక్ ఈవెన్‌లో ఏస్తున్నావా? లేదంటే బ్లైండ్‌గా నువ్వు టార్గెట్స్ బుక్ చేస్తున్నావా? ఎవ్రీథింగ్ ఈస్ మ్యాటర్స్. ఎవ్రీ సింగిల్ పాయింట్ ఈస్ మ్యాటర్. అర్థమైందా? దీన్ని నేనేం మీన్ చేయాలనుకుంటున్నానంటే, రివ్యూ మిర్రర్ లాగుండాలి. ఆ రివ్యూ మిర్రర్ ముందు నువ్వెళ్తే నువ్వే కనిపియాలి. నువ్వు ఏం చేశావో మొత్తం నోట్ చేసుకో. ఎవ్రీ సింగిల్ పాయింట్ నోట్ చేసుకో. ఎందుకు లాస్ అవుతున్నాం? ఎక్కడ లాస్ అవుతున్నాం? ఏ పాయింట్స్‌లో లాస్ అవుతున్నాం? దాన్ని ఎంత బాగా కరెక్ట్ చేసుకోవచ్చు? ఒకవేళ మనకి స్కిల్ లేకపోతే ఇంకొంచెం స్కిల్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ మనకి ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఇంకా మనకి సరిపోలేదు. సో, ఈ ప్రతి పాయింట్ మనకి మ్యాటర్ అవుతది. చాలామంది అనుకుంటారు. రిస్క్ రివార్డ్ రేషియో పెద్దదొస్తే పెద్ద పెద్ద ట్రేడ్‌లు తీసుకుంటాము. అది ఇది అనేసి. సీరియస్ చెప్తున్నా, అంత అవసరం లేదు. 30 పాయింట్స్ మనం మేక్ చేసినా చాలు. ఇట్స్ అన్ హ్యూజ్. అలాగ మనం 3 ట్రేడ్స్‌లో క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోయినా సరే, మ్యాథ్స్ చేయండి. 3 ఇంటూ 30. సో, దట్స్ రియల్లీ హ్యూజ్ అమౌంట్. మనం చేయంగా అది ఒక గేమ్ చేంజర్ లాగా మారిపోతది. ఈ గేమ్ అంతా మనం నీట్‌గా ఆడాలంటే, ఒక రూల్ బేస్డ్ ఐడియాతో, రూల్ బేస్డ్ ఫార్మాట్‌తో వెళ్తే మాత్రమే చేయగలుగుతాం. ఒక ట్రేడ్ లాస్ అయిపోయిందా? అది జెన్యూన్‌గానే మనకు కొన్ని కొన్ని సార్లు లాస్ అవుతది. అలాగయినప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసేదానికి భయపడకూడదు. భయపడకూడదంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ ఆ కలర్ అనేది మన కంటికి బ్లాక్ అండ్ వైట్‌లా కనిపియాలి. ఆ బ్లాక్ అండ్ వైట్‌లా కనిపించినప్పుడు మనకది లాస్ వచ్చినా ఫరక్ పడదు. ప్రాఫిట్ వచ్చినా ఫరక్ పడదు. లాస్ వస్తే భయపడం. ప్రాఫిట్ వస్తే ఎక్సైట్ అవ్వం. చాలామంది ఎక్సైట్ అయిపోతారు. నేను ఇనిషియల్ డేస్‌లో అయితే చాలా ఎక్సైట్ అయిపోయేవాడిని. యాంక్సైటీ అటాక్స్ వచ్చేసేది. ఆ రోజంతా ఎలా ఉంటదంటే ఇంకా చాలా హైప్‌గా ఉంటది. అవన్నీ ఏంటంటే పోను అలవాటవుతది. ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఏదన్నా మనం ఒక థింగ్ నేర్చుకుంటున్నాం. ఒక కార్ డ్రైవింగ్ గావచ్చు, బైక్ డ్రైవింగ్ గావచ్చు. ఎత్తుకోంగానే మనం భయంకరంగా ఏం డ్రైవ్ చేయలేం. సో, అది పోను అలవాటయ్యి ఎక్స్‌పీరియన్స్ దాంట్లో యాడ్ అవుతా ఉంటే, మనం దాన్ని ఎలా డీల్ చేస్తున్నామో, దాన్ని బట్టే ఎవ్రీథింగ్ గేమ్ అనేది చేంజ్ అవుతా ఎళ్తది. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే, ఒక రివ్యూ మిర్రర్ ముందు నిలబడుకొని, దాన్ని ఎవ్రీ సింగిల్ పాయింట్‌ని మనం రివ్యూ చేసుకుంటా వెళ్తేనే, అది ఏ కాన్సెప్ట్ అన్నా యూజ్ చేయండి. ఏ కాన్సెప్ట్ అయినా. సో, ఐసీటీ ఒక్కటే అని నేను చెప్పట్లేదు. ఎనీ కాన్సెప్ట్. సో, అది మనకి వర్కౌట్ అవుతదా లేదా తెలుస్తది. అలా గాకుండా ఎత్తుకోంగానే ఎళ్ళేసి ప్రాఫిట్ మేక్ చేయాలంటే డెఫినైట్‌లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ట్రేడింగ్ అనేది చాలా టఫెస్ట్ గేమ్. చాలా టఫెస్ట్ గేమ్.
వన్స్ మనం ఆ లెవెల్ రీచ్ అయిపోయామనుకోండి, ఆ లెవెల్ అంటే ఏ లెవెల్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి కూడా. 'మ్యాట్రిక్స్' మూవీలో నియోకి వన్స్ మొత్తం గేమ్ అంతా అర్థమైపోయాక హి కెన్ సీ ద కోడ్ లిటరల్లీ. ఆ బిహైండ్ ద మ్యాట్రిక్స్ ఆ కోడ్ అనేది ప్రతిదీ కంటికి కనిపిస్తది. హి కెన్ కంట్రోల్ ద కోడ్. దాన్ని మానిప్యులేట్ చేస్తాడని నేను చెప్పను. హి అండర్‌స్టాండ్ ద కోడ్ వెరీ వెల్. సో, అదే విధంగా అయిపోతది. నా పర్సనల్ ఫీల్ అయితే అదే. ఐ యామ్ ద నియో. ఆ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఒస్తది. సో, అప్పటి వరకు మనం పేషెన్స్‌గా గివ్ అప్ ఇయకుండా ఉండాలి. నాకు తెలిసిన వాళ్ళే ఏది పేర్లు మెన్షన్ చేయనిక్కడ. సో, నాకు తెలిసిన వాళ్ళే స్టార్ట్ చేశారు. ఎళ్లారు. అలసిపోయారు. ఒక పాయింట్ దగ్గర. ఇంక అలసిపోయి ఆపేసారక్కడ. మనం మాత్రం ఎళ్తానే ఉన్నాం. వాళ్ళు కంపేర్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయాలి. అంటే మనల్ని చూసి వస్తారు మళ్ళా. మనం సక్సెస్ అయితే వస్తారు. సో, అది రాంగ్ అని చెప్పట్లేదు. అది జస్ట్ హ్యూమన్ నేచర్ అది. ఓకే. ఇప్పుడు మనల్ని చూసి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ నేర్చుకుంటారు. వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకో ఇయర్ పడతది. ఎవరైనా సరే 40 డేస్‌లో అయిపోతది. 1 వీక్‌లో అయిపోతదంటే మాత్రం ఇంపాసిబుల్ అది. మీ మనీని అక్కడ సింపుల్‌గా వేస్ట్ చేస్తున్నారని అర్థం. సో, దేర్ ఈస్ నో టైమ్. టైమ్ లేదు నిజంగానే. మనం చాలా హరీగా ఉండాలి. వార్స్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ గ్లోబల్ సిట్యుయేషన్ అనేది చాలా మారిపోతా ఉంది. ఎకనామీ అండ్ న్యూస్‌లో నేనెప్పుడో చెప్పా. 1 ఇయర్ బ్యాకే చెప్పా. సో, అది యూట్యూబ్‌లో కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేశాను. కానీ మీరు ట్విట్టర్ స్పేస్‌లో ఎళ్లి చెక్ చేస్తే 1 ఇయర్ బ్యాకే ఉంటది. 2024లోనో ఎప్పుడో అప్‌లోడ్ చేసుంటాను. సో, అప్పుడు నేను ఎవ్రీథింగ్ డీటెయిల్ చెప్పాను. థింగ్స్ ఆర్ చేంజింగ్. చాలా ఫాస్ట్‌గా మారుతుంది. చాలా ఫాస్ట్‌గా మారుతున్నాయి. టైమ్ ఈస్ రన్నింగ్ ఔట్. మనం చాలా హరీగా ఉండాలి. మనం తీసుకునే డెసిషన్స్ అనేది క్విక్‌గా ఉండాలి. అదే విధంగా కరెక్ట్‌గా ఉండాలి. రాంగ్ డెసిషన్స్ కాకూడదు. గ్యాంబ్లర్ మైండ్‌సెట్‌కెళ్ళకూడదు. ఇవన్నీ మనం చేస్తేనే మనం ఈ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయొచ్చు. ఓకే. నాకు ఇన్‌ఫ్లేషన్ గురించి నిజంగానే నాకస్సలు వరీ లేదు. గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. సిల్వర్ రేట్ పెరిగిపోతుంది. నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్ రూ. 3 ఉండింది. ఇప్పుడు రూ. 7 అయిపోయింది. రూ. 7 అయిపోయిందా నేను ఏం ఆలోచించను. నాకవసరం లేదు. ఐ కెన్ బీట్ ద ఇన్‌ఫ్లేషన్. నాకు దాని గురించి అసలు వరీయే లేదు. కానీ ఒక్క జాబ్ హోల్డర్ కావచ్చు, ఒక జాబ్ చేసే ఒక పీపుల్ కావచ్చు, వాళ్ళందరికి అది మ్యాటర్స్. ఎవ్రి పెన్నీ మ్యాటర్స్. యూ నీడ్ టు బి వెరీ సీరియస్. యూ హావ్ టు వేక్ అప్ అంతే. లేయాలి. స్కిల్ అక్వైర్ చేసుకోవాలి. స్కిల్ ఉండాలి. అది ఏ ఫీల్డ్‌లో చేస్తున్నారో నాకు తెలీదు. బట్ స్కిల్ లేదా కష్టం. గెలవడం చాలా ఈజీ. ఎలా ఈజీ అంటున్నానంటే, ఇప్పుడున్న మన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి స్కిల్ అక్వైర్ చేసుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో, ఏదో ఒక వేలో స్కిల్ అక్వైర్ చేసుకొని, మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి. మోటివేషన్ లేనిదే పనవ్వదు. అలా అని చెప్పేసి అంటే ఎవ్రీ టైమ్ మనం మోటివేట్ అవ్వాలని చెప్పి వేరొక యూట్యూబ్ కావచ్చు, ఎవరో ఒకరిది మనం చూడడం కావచ్చు. అది ఒక లిమిట్ వరకే ఉండాలి అది కూడా. అది లేనిదే నాకు పని జరగదు అనేంత వరకు ఎళ్ళకూడదు. సో, దానికి డిసిప్లిన్ యాడ్ చేసుకోవాలి. అలా ఎళ్ళకూడదు అంటే. ఆ డిసిప్లిన్ అనేది ఎంత రూల్ బేస్డ్‌గా ఉండాలంటే, అంటే వెరీ స్ట్రిక్ట్‌గా అని నేను చెప్పట్లేదు. మనం చేసే ట్రేడింగ్ రిలేటెడ్‌గా కావచ్చు, ఏదైనా వర్క్ రిలేటెడ్ కావచ్చు. ఒక ప్రాపర్ రూల్ బేస్డ్ ఐడియాతో వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా బీట్ చేయొచ్చు. యూ నీడ్ టు బి వెరీ సీరియస్. మీకిప్పుడు కాదు ఇంకొక 1 ఇయర్ చూడండి. థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. మీకప్పుడు అర్థమవుతది. ఓకే. ఇదంతా ఎలా ఉంటదంటే ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఈ ట్రేడింగ్‌లో జర్నీలెళ్ళేటప్పుడంతా ప్రెషర్‌గా ఉంటది. ప్రెషర్ అంతా మనకి ఎందుకొస్తుంది అంటే, మనం ఏం చేస్తున్నామో మనకి కొన్ని థింగ్స్ తెలీవు. తెలియనప్పుడు ఆ ప్రెషర్ అనేది ఫీల్ అవుతాం. మనం ఏం చేస్తున్నామో మనకి తెలిస్తే ప్రెషర్ ఉండదు. ఓకే. నాకైతే ఎండ్ పాయింట్ వరకు నేను ప్రెషర్ పెట్టుకొనే చేశా. అది నాకు తెలియలేదు. లేకపోతే అది నేను చేసే జర్నీ అలా ఉండింది. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ అలా ఉండకూడదు. మనం హ్యాపీగా నేర్చుకోవాలి. మన జర్నీ హ్యాపీగుండాలి. దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి ఖచ్చితంగా. మన ట్రేడర్స్‌ని ఎవరు అర్థం చేసుకోరు. దేర్ ఈస్ నో వే. ఇంట్లో మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మన వైఫ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు ఎవ్వరు దేకరు. దాంట్లో డౌటే లేదు. మీరెళ్లి ఎవరికన్నా సరే నేను ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకోని మీరెవరికన్నా చెప్పినా సరే దేకరు. దేర్ ఈస్ నో వే. ఇవన్నిటిని మనం బీట్ చేయాలి అనంటే ఖచ్చితంగా మనకి మోటివేషన్‌తో వెళ్ళాలి. డిసిప్లిన్‌గా వెళ్ళాలి. మనం ఎవరికీ చెప్పకూడదు. నేను ట్రేడింగ్ చేస్తున్నాను. ఇది అనేసి. సైలెంట్‌గా మన పని మనం చేసుకున్నామా ఇట్ విల్ టేక్ టైమ్. సో, అందుకే నేను చెప్పొద్దంటున్నాను. అది ఒక్కొక్కరికి 8 ఇయర్స్ కూడా పట్టొచ్చు కొంతమందికైతే. అది మనం ఆ డెడ్‌లైన్ ఇక్కడితో నువ్వు సక్సెస్ అయిపోతావు అని ఎవరు చెప్పలేరు. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ అస్ కంప్లీట్‌లీ. మనం ఏం చేస్తున్నామో, మనం ఏంటి, మనం ఎంత వర్క్ చేస్తున్నాం,
మనం ఒకరిని బ్లేమ్ చేస్తా వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేం. చెడులో కూడా మంచి నేర్చుకుంటా వెళ్ళాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ అంతే. నాకు వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారు, నేను వాడి వల్ల లాస్ అయిపోయాను, వీడి వల్ల లాస్ అయిపోయాను, అవంతా పెట్టుకోవద్దు. మీరు కొంచెం హుషారుగా ఉండండి, క్విక్‌గా ఉండండి. డెసిషన్ మేకింగ్ అనేది వెరీ, 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 వెరీ మచ్ నీడెడ్. సో, ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది మనకి ఎక్కువ లాట్స్ ఇస్తున్నారని చెప్పేసి మనం వెళ్ళకూడదు. ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇస్తున్నారని చెప్పి మనం వెళ్ళకూడదు. దాంట్లో లీస్ట్ ఎంత ఇస్తున్నారో, వాళ్ళెంత లీస్ట్‌లో ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని తీసుకొని దాంట్లో మనం ప్రూవ్ చేసుకున్నామంటే నెక్స్ట్ మనం ఇంకొక కాంట్రాక్ట్ మనం ఇంక్రీజ్ చేసేటప్పుడు, లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకి ప్రెషర్ ఉండదు. యాంక్సైటీ ఫీల్ అవ్వం. చేతులకి చెమటలు పుట్టవు. కళ్ళు ఇట్టిట్టిట్టిట్ట చూడం స్క్రీన్ సైడ్. నీట్‌గానే చూస్తాం. ప్రశాంతంగా ఉంటాం. హ్యాపీగా ట్రేడ్ చేస్తాం. హ్యాపీగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఇవన్నీ ఏంటంటే ఈవెన్ నేను గూడా ఫీల్ అయ్యాను. నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. నాకేమన్నా ప్రాఫిట్ వస్తుంటే కమాన్, కమాన్, కమాన్ లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో ఇంకొంచెం, ఇంకొంచెం అన్నట్టు ఉండదు. రిలాక్స్‌గా హ్యాపీగా కూర్చుంటాను. అది టార్గెట్ ఇచ్చినా తీసుకుంటాను. స్టాప్ లాస్ ఇచ్చినా తీసుకుంటాను. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. మనం మార్కెట్‌ని ఎలా చూస్తున్నాం? మనం మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాం అనేది చాలా, 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 చాలా నీడెడ్. ఐ థింక్ ఇవి తక్కువ సేపే వచ్చిందేమో నాకు తెలీదు ఎంతసేపొచ్చిందో. ఈ పాయింట్స్ నేను కన్వే చేయాలనుకున్నాను. కన్వే చేశాను. స్టిల్ దీని గురించి మీరేమన్నా మాట్లాడాలనుకుంటే యూ ఆర్ అలౌడ్ టు స్పీక్. యూ కెన్ స్పీక్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్. ఓకే. ఎవరు మాట్లాడాలనుకోవట్లేదేమో. ఇట్స్ గుడ్ ఫర్ మీ. ఓకే. టైం కలిసొస్తది. ఇవన్నీ ఏంటంటే మనం ఒక రూల్ బేస్డ్ ఐడియా, రూల్ బేస్డ్ మైండ్‌సెట్‌తో మనం ముందుకు వెళ్ళాలి. అదే ఇక్కడ మెయిన్ గోల్. సో, రాండమ్‌గా వెళ్ళేసి ఎట్టి పరిస్థితుల్లో బై అండ్ సెల్ చేయొద్దు. సమ్‌టైమ్స్ యాంక్సైటీ ఫీల్ అయిపోతాం. ఆ యాంక్సైటీ ఫీల్ అయిపోయినప్పుడు ఏమైపోతదంటే నెక్స్ట్ ఇంకో ట్రేడ్, నెక్స్ట్ ఏదో రాండమ్‌గా అది దాన్ని మనం ట్రేడ్ అని కూడా అనుకోకూడదు. రాండమ్‌గా వెళ్ళేసి మనం ఎక్కడి నుంచి పైకెళ్ళిపోద్ది, ఇక్కడి నుంచి కిందకెళ్ళిపోతది. ఇప్పుడు లాస్ అయిపోయాను. నెక్స్ట్ వెంటనే దాన్ని చేయాలి, 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 చేయాలని చెప్పి ఎళ్ళిపోతాం. సో, దాన్ని మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో, ఆ మూవ్‌మెంట్‌ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో, కంట్రోల్ అని చెప్పడం కన్నా గాని కంట్రోల్ చేయలేం. టు బీ హానెస్ట్ కంట్రోల్ చేయలేం. మనం రియలైజ్ అవ్వాలి. ఓకే. ఇలా చేస్తే పోయినసారి ఇలాగే చేసాం. అందుకే లాస్ అయ్యాం. ఈసారి చేసినా లాస్ అవుతాం. ఆ రియలైజేషన్ మనకి రావాలి. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఇంకా మనం అలా చేసేదానికి భయపడతాం. ఆలోచిస్తాం భయపడతాం అంటే. ఓకే. ఇలా చేస్తే మనం ప్రాఫిట్ చేయలేం. బెటర్ వే ఏంటి ప్రాఫిట్ చేసేదానికి? అలాగ ఆలోచిస్తాం. ఫోకస్డ్‌గా ఉండాలి. చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. ఈ పాయింట్ నాకు తెలిసి ఎవరన్నా చెప్తారో లేదో నాకు తెలీదు. చెప్పారేమో నాకు తెలీదు తెలుగులో అయితే. యూ నీడ్ టు బి వెరీ ఫోకస్డ్. ఎంత ఫోకస్డ్‌గా ఉండాలంటే అంత ఫోకస్డ్‌గా ఉంటేనే పని జరగద్ది. ఫోకస్ లేదా ట్రేడింగ్ ఈస్ నాట్ ఫర్ యూ. నువ్వు ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు ట్రేడింగ్ నేర్చుకున్నా సరే, నువ్వు లక్షలు ధారపోసి నువ్వు నేర్చుకున్నా సరే, నీ వల్ల కాదు ఫోకస్డ్‌గా లేకపోతే. సో, ఖచ్చితంగా ఫోకస్డ్‌గా అయితే ఉండాలి. ఫోకస్ ఈస్ మోర్, 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 మోర్ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్. ఫోకస్ లేదంటే యూ కాంట్ ఫైండ్ ఏ ఎడ్జ్. ఒక ఎడ్జ్ నువ్వు ఫైండ్ చేయలేవు. ఒకవేళ అది ఫైండ్ చేసినా అది నీకొక ప్రాపర్ ఒక కన్సిస్టెన్సీ అయితే ఇవ్వదు. ఎడ్జ్ ఇన్ ద సెన్స్ ఒక ట్రేడ్ సెటప్. ఒక స్ట్రాటజీ అని గూడా అనుకోవచ్చు. మీరేం పిలవాలన్నా పిలుచుకోవచ్చు. బట్ ఒక ఎడ్జ్ మనం దాన్ని పట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మనం చాలా ఫోకస్డ్‌గా చాలా 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 కాన్షియస్‌గా ఉండాలి. సో, సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఎంత యాక్టివేట్ చేస్తామో, ఎంత ట్రైన్ చేస్తామో, నిదానంగా థింగ్స్ అనేది మారుతా వెళ్తది. ఏముందిలే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకొని, ఆ చార్ట్ చూసుకుంటా, ఫోన్ నొక్కుంటా, అది చూస్తా, వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడతా చేశామంటే మాత్రం అది చేయలేం అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనీ మేక్ చేయాలంటే ఫోకస్డ్‌గా ఉండాలి. దానికి ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. దేర్ ఈస్ నో షార్ట్ కట్. ఎంత కష్టం అంటే ట్రేడింగ్ చాలా కష్టం. దానికి ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే, ఆ కష్టంలో మనం ఈజీగా వెళ్ళేదానికి ఒక అవకాశం ఉంటది. ఇది హ్యాపీ జర్నీ. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కరెక్ట్‌గా మనం ఆ ఫ్లోలో వెళ్ళామంటే, థిస్ ఈస్ ద ఓన్లీ వే టు రీచ్ ద ఎండ్ పాయింట్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు బి నియో, నువ్వే నియో అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి మనం చాలా డెడికేట్ చేయాలి. చాలా టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. ఏదో పార్ట్ టైమ్‌గా వచ్చి ఒక అరగంట చూసాము. రోజు మొత్తంలో చార్ట్‌ని క్లోజ్ చేసి ఎళ్ళిపోయామంటే అలా ఎప్పటికి అవ్వదు. ఎందుకంటే చాలా 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 టైమ్ ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చామంటే అంత తెలుస్తది. థింగ్స్ తెలుస్తది. ప్రైస్ ఏం చేస్తుంది? మనం ఏం అంత అర్థం చేసుకున్నాం. ఇంకా బెటర్‌గా ఎలా చేస్తాం? ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతది.
యాహ్! ఐ థింక్ ఇనఫ్ పాయింట్స్ నేను అన్నీ పాయింట్ ఔట్ చేసి నేను అన్నీ మాట్లాడాను. ఇది మోటివేషనల్ కాదు. ఏం కాదు. ఇది మోటివేషన్‌కి అసలు పెట్టుకోవద్దు. ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ఓకే. ఒక రియల్ ట్రేడర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏమేం ఫేస్ చేశాడు? చేతులకు చెమటలొస్తాయి. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారుతాయి. లాస్ జరిగేటప్పుడు లేదా ప్రాఫిట్ జరిగేటప్పుడు హార్ట్ బీట్ మారుతది. అది ముక్కు మీద చెమటొస్తది. లేదా ఫోర్‌హెడ్ మీద చెమటొస్తది. మన చేతుల్లో ఏదైనా థింగ్స్ ఉంటే దాన్ని రబ్ చేయడం స్టార్ట్ చేస్తాం. పెన్ ఉంటే పెన్, మౌస్ ఉంటే మౌస్ అటు ఇటు మనల్ని ఎవరన్నా కదిలిస్తుంటే ఎలా ఉంటదంటే ఆ ఎమోషను మీకే అర్థమవుతది. మీరు చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారేమో. డీల్ చేయలేరు థింగ్స్‌ని. సీరియస్‌గా డీల్ చేయలేరు. అలాగా మనం ఆ జర్నీలో మనం ఎళ్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా మనం రాంగ్ జర్నీలో ఉన్నట్టే. హ్యాపీగా నవ్వుకుంటూ, నవ్వుకుంటూ హ్యాపీగా నేర్చుకుంటూ, హ్యాపీగా చేసుకుంటూ ఆ జర్నీ అలా బావుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళే ఉన్నారు. నా ట్రేడ్ లాస్ అయినా సరే, "నువ్వు చూడట్లేదా లాస్ అయిపోతున్నాను" అలాగ అరవను. హ్యాపీగా ఒక లాస్ అయింది. జస్ట్ వేరే ట్రేడ్, నెక్స్ట్ వేరే ట్రేడ్, నెక్స్ట్ వేరే ట్రేడ్. అలా ఎళ్తాను తప్ప యాంక్సైటీ అటాక్స్ లేకపోతే ఆ ప్రెషర్ కుక్కర్‌లాగా ఫీల్ అయిపోద్ది మైండ్ అంతా. అలాగా అస్సలుండదు. అంటే అలా తీసుకెళ్ళాలి జర్నీని. అది జర్నీ. నువ్వు ఆ ఒక్క సెకండ్ లేకపోతే ఆ 1 మినిట్ నువ్వు అరిచేది ఉంటది చూసావా? ఎవరినైనా సరే బ్లేమ్ చేయడమే నన్నడిగితే అది. నీ వల్లే జరిగింది. నీ వల్లే. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకపోయుంటే ఇప్పుడు నేను ప్రాఫిట్ అయ్యుండేవాడిని. నేను చూసుకోలేదు నీ వల్ల. అది నీ వల్ల కాదు. పక్కనోళ్ళ వల్ల కాదు. నీ వల్ల. మనలో ఉంటదది. సో, దాన్నేంటంటే ఒక ఫ్లోలో తీసుకెళ్ళాలి. పాయింట్ అది. మీకు అర్థమైందనుకుంటున్నాను. నేనేం మీన్ చేయాలనుకుంటున్నానో. సో, ఇవన్నీ ఏంటంటే ఫేస్ చేస్తారు. ఒక రియల్ ట్రేడర్ ఇవన్నీ ఫేస్ చేస్తాడు. ఇవన్నీ దాటే వస్తారు ఫేసెస్‌ని. వన్స్ నువ్వు ప్రాఫిట్ అయినా, లాస్ అయినా నీ ట్రేడింగ్ డెస్క్ మీద నుంచి లేసి బయటికొచ్చావా డన్. ఇంకా దాంట్లో నుంచి బయటకొచ్చేయాలి. నేను లాస్ అయ్యానని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద లేకపోతే మనకి తెలిసినోళ్ళ మీద, మనతో ఉండే వాళ్ళ మీద మనం ఎమోషన్స్‌ని రుద్దేసి అలా అంతా చేయకూడదు. సామాన్లు పగలగొట్టేసి, ఫోన్‌లు పగలగొట్టేసి, అవి విసిరేసి, ఇవి విసిరేసి, రూపాయి, పావలా ఉపయోగం ఉండదు అంతా. అవన్నీ ఏంటంటే థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా డీల్ చేసే దాంట్లో ఉంటది. దానికన్నా మించి మనం ఏం చేస్తున్నాం మనకు తెలిసినప్పుడు ఈ గోల ఉండదు. యాస్ సింపుల్ యాస్ దట్. మనం ఏం చేస్తున్నాం మనకు తెలియకపోతే పక్కనోళ్ళ మీద బ్లేమేస్తాం. ఎవరన్నా మీరు మాట్లాడాలనుకుంటే యూ హావ్ లాస్ట్ ఛాన్స్. తర్వాత నేను నెక్స్ట్ ఇంకోసారి అడగడం క్లోజ్ చేస్తాను. నేనేమేం పాయింట్స్ మాట్లాడాలనుకున్నా అన్ని డీటెయిల్‌గా చెప్పాను. ఒకవేళ మీరు మాట్లాడాలి లేకపోతే ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలన్నా సరే రిక్వెస్ట్ ఇయ్యొచ్చు. ఎనీవే మీకు మీ ఫేసెస్ కనిపియవు. ఓకే. మీ వాయిసే ఇనిపిస్తది. సో, మీరెవరో తెలీదు. అటని చెప్పి బీ రెస్పాన్సిబుల్. డోంట్ టాక్ షిట్. ఓకే. అందరూ వినడానికే వచ్చారా? ఓకే. ఓకే. సో, యాహ్! అది ఇంక సంగతి. ఐయామ్ గోయింగ్ టు క్లోజ్ ద ట్విట్టర్ స్పేస్. ఓకే గైస్. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. బీ సేఫ్.